నమస్తే అండి. ఒక హాలిడే రోజు కొంచెం టైం తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్లలో మేము ప్రిఫర్ చేసేదైతే పెరుగు వడలు లేదా పెరుగు గారెలు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునేది ఎలానో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా, హడావిడిగా అమ్మో టైం అయిపోతుంది అనే ఇది లేకుండా వీకెండ్స్లో అయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. పెరుగు గారెల కోసం ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పొట్టంతా బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను. అలానే పిండిని గ్రైండర్లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు, గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా దానికోసం కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది తోడుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క అన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు వడలకి పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఆవాలు, చాలా కొన్ని వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాము. అలానే మనం తరిగి పెట్టుకున్న అల్లంని ఫస్ట్ అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇవి కొంచెం పచ్చిగా తెలిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఆనియన్స్, పచ్చిమిర్చికి సరిపడా కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. మనం తర్వాత పెరుగులో కూడా వేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెంగానే ఫ్రై అయింది. ఇప్పుడు మంచి పెరుగు, గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బాగా చిక్కగా బీట్ చేసుకున్న పెరుగులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి పోపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు కొంచెం గట్టిగా ఉంది, సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పలచగా చేసుకోవాలి. పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాము. గారెల కోసం మనం ముందుగా పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ పెరుగు ప్రిపేర్ చేసుకునేలోపు గారె పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేను చేతిని తడుపుకొని పిండిని ఇలా ముద్దగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా తడుపుకున్నప్పుడు పిండి బాగా రౌండ్గా షేప్ వస్తుంది. ఇలా ఒక చేత్తోనే మనం గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత గారెల్ని ఇలా చిన్నగా వదలాలి. ఇంకా రిమైనింగ్ గారెలు కూడా అలానే ముందు తడి చేసుకోవడము, ఇలా కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత బొట్టన వెళ్తే అలా ఒత్తేసుకుంటే గారెని ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ గారె పిండిలో ఉప్పు అలానే కొంచెంగా వాటరే వేసాను. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది, గారెలు ఆయిల్ పీల్చేస్తాయి. అలా కాకుండా చాలా అంటే చాలా కొంచెంగా వాటర్ యాడ్ చేశాను. జీలకర్ర, ఆనియన్స్ అలాంటివి ఏవి ఈ వడల్లో వేయలేదన్నమాట. ఇలా వేసుకుంటే వడ అంటాం కదా, ఇందులో ఏమీ వేయలేదు, జస్ట్ ఉప్పు మాత్రమే వేశాను. చిన్నపిల్లలకి అంటే 2 years ఆ ఏజ్ పిల్లలకైతే ఇలా కొంచెం ఉప్పు వేసిన గారెలు ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు చాలా బాగా తింటారు. ఈవినింగ్ టైంలో అయితే వాళ్ళకి కొంచెం ఆడుతూ తింటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇవి ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. చూడండి, ఇక్కడ మనకు గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గారెలన్నింటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు బ్యాటర్లో వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాము. జనరల్గా కొంతమంది అయితే ఈ గారెల్ని వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ స్క్వీజ్ చేసి అప్పుడు పెరుగులో యాడ్ చేస్తారు. లేదు అంటే ఇలా నేను చూపించినట్టు డైరెక్ట్గా గారెల్ని పెరుగులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా తొందరగానే పెరుగులో ఉన్న వాటర్ని పీల్చేసుకుంటాయి. ఈ పెరుగు వడల్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేస్తే మనకి పెరుగు గారెలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో. అలానే ఈ పెరుగు గారెలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.